ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తుంది. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరచుని క్షేమం ఆరోగ్యం ఇచ్చి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరం 2వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ చరణం. పిల్లల, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు సదాకాలం మనకి దేవుడై ఉన్నాడని. మనకి ఎప్పుడు కూడా ఆయనే మనకు తోడుగా ఉండి, ఆయన ఆహారం అయినప్పుడు కూడా తన శిష్యులతో మాట్లాడు, సదాకాలం మీకు తోడే ఉంటానని. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరి ఆయనే మనకి ఆశీర్వాదం ఇచ్చే తండ్రి, మనతో మనల్ని దీవించేవాడు ఆయనే. మనకి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి దిగులు చెందకుండా మరి ప్రతి అవసరాలు కూడా ప్రభు తీర్చేవాడు కనుక ఆయన సన్నిధిని ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆయనే మనకి సదాకాలం దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేశ్వరునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి, ఈ దినం మీరు ఇచ్చినటువంటి ప్రభవాక్యము తండ్రి చేస్తే సదాకాలము తండ్రి మాకు దేవుడే ఉన్నావని సెలవుచో తండ్రి. అవునని ప్రభు తండ్రి, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ తండ్రి ప్రతి అవసరాలు కూడా తీస్తున్న తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా, నీ బిడ్డలుగా మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవా తండ్రి చేస్తే నీకు స్తోత్రాలు విడవని దేవుడు నీవేనైనా తండ్రి చేస్తే ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, భారతదేశాన్ని దీవించినాను. దేవా తండ్రి చేస్తే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన మా రాష్ట్రాన్ని దీవించండి తండ్రి. ఎవరి బిడ్డలందరినీ కూడా దీవించుకుని ప్రభు నీ నీతి మార్గం నడిపించుకోండి ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. దేవాతని చేస్తే విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. దేవాతని చేస్తే చదువుకున్న బిడ్డలు జ్ఞానించి నడిపించిన దేవునికి స్తోత్రాలు ప్రభు. దేవ పనికిల బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటంది మీరు ఆశ్రయించండి తండ్రి ప్రభా. మరి నాయన ఎదిగో తండ్రి, రోగుని స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలు కూడా కొట్టివేయండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. చేస్తే దేవా ఇగో తండ్రి, దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.